నైట్ కూడా సెట్ ఉంటుంది చూసుకుని ఇట్లా ఏరియాలో అగవ్ గారు ఇట్లాంటి రోడ్లో నైట్ సెట్ ఉంటుంది పరిస్థితి. అది చూడ వచ్చాడా నువ్వు చెప్పాలా దిగి నువ్వు దిగి వాళ్ళు చెప్పాలా ఇక్కడ ఉడతలా నల్లగా ఉంటాయి పెద్ద పెద్దగా ఇంతలా ఉంటాయి కదా అర్జున అవి చేసుకుని తింటా వండుకొని తింటా బాగా టేస్ట్ అంటే చెట్ల మీద తిరుగుతా ఉంటాయి. అదే కాలిబాట అట్లా వెళ్తారు. అంతే 3-4 నెలలు అంతే. మన గవర్నమెంట్ ఆలసత్వం అది చాలా లేట్ పట్టింది. అవునవును అవును. ఎందుకు భద్రాచలం వాళ్ళకి వరదలు వచ్చినాక అది అంత క్లియర్గా 6 నెలలు పట్టింది. ఏ అర్జున భద్రాచలం వరద సెట్ అంటే ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద ఈ మోయనంగా వచ్చేస్తుంది బురద మట్టి మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఇల్లు అనుకో సగం నిండిపోయింది మట్టితో కదా అర్జున. కోనవరం మన పాస్ గారు ఉన్నారు, వాళ్ళైతే అటకల్లాగా వెళ్ళిపోయింది వాటర్. ఆ ఇళ్లలో మట్టి తీయడానికి 40,000 అడిగామండి ఒక్కో ఇంటికి. ఇప్పటికి ఒక 8-10 సార్లు వచ్చి తగ్గింది. అబ్బా మేము అక్కడ ఉంటే చాలా ఇబ్బంది పడేది. అవునులే. అయితే తుమ్మిలేరు ఉన్నారు అక్కడే, తుమ్మిలేరు వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడే కదా. వాళ్ళు కూడా బయటకు వచ్చారు.
మరి మొన్న వెళ్ళాము ఫోటో పెట్టి తుమ్మలేరు. అదే ఊరు అది. జంగారెడ్డి కూడా బొట్టాయి కూడా జీలుగుమిల్లి. మన పడవ మీద వెళ్ళావు కదా, పడవ మీద వెళ్ళి ప్రార్థన పెట్టారు. ఏ ఊరు అది? అది షిఫ్ట్ చేసిన విలేజ్ అండి, తుమ్ములేరు. అదే తుమ్ములేని అంటుంది. నువ్వు కొత్త తుమ్ములేరు. అది కూడా బోర్డు మీద రాసిందేనా? ఆ కొత్త తుమ్ములేరు కూడా మనం పడవ మీద పోవాల్సిందేనా? భద్రాచలం మీద వెళ్ళిపోవచ్చు. అదే భద్రాచలం నుంచి మనం వెళ్ళిపోవచ్చు. కోనవరం నుంచి పడవలు వెళ్ళాలి, పడవల షిప్లో కోనవరం నుంచి వెళ్ళిపోవచ్చు అండి. పడవ దాటి అట్లా రౌండ్ కూడా వెళ్ళిపోవచ్చు. భద్రాచలం, జంగారెడ్డి కూడా, బొట్టాయి కూడా. రిసార్ట్స్ భలే రేట్లు ఉంటాయి. 5,000, 10,000. అవునవును. అంటే వర్షాకాలం కాబట్టి లేవు, చలికాలం కూడా వేస్తారు. అక్టోబర్, నవంబర్ స్టార్ట్ అయింది, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటుంది. కింద అంతా వదిలేస్తారు వాళ్ళు వేసేది టెంట్లు. క్యాంప్ ఫైర్ ఒకటి వేస్తారు. నైట్ పూట. అవును. నేను అడిగి అబ్బాయిని కూడా పిలుపుని అడిగా, ఒక 3 ఎకరాలు చూసుకోమని కూడా క్యాంపింగ్ చేద్దాం. ఎక్సలెంట్ ఐడియా. మనకి ఎవరు కాబట్టి వీళ్ళకి ఇస్తారు కాబట్టి. మూవీలో వీడియోస్ అన్ని పాస్ అవుతున్నావా? పాస్ ఉంటుందా? పాస్ వస్తుందా? ఓకే సార్ దిగుతారా? థ్యాంక్ యూ సార్. దగ్గరేనండి. ఇంకా ఎలా ఉంది సార్ వ్యూ? ఇది మీరు ఎప్పుడు రాలేదనుకుంటా.
వచ్చారా? మేము చాలాసార్లు వచ్చాము. ఇటు రాలేదు కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇట్లాగా ఉమ్. గ్రామాలు. ఆ. ఇంతకంటే ఘోరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఇంకా రోడ్డు కనపడుతుంది మనకి. ఆ చెట్లతో మూసుకుపోతాయి ఇంకొన్ని రోడ్లు. సారీ సార్, మిమ్మల్ని హెల్ప్ పెట్టాను. పర్లేదు మనోడికి బాగాలేదు. నాకు వాంతి తీసుకోవాలి, వద్దని చెప్పేవాడిని. అంటే రేపు రాత్రి వీళ్ళన్న ఏళ్ళు మన రంపచోడవరం నుంచి మళ్ళీ ఒక 15 కిలోమీటర్ అడవిలోకి వెళ్తాం. ఓకే ఓకే. అక్కడ మీటింగ్ ఉందని పెడదామని అడిగాడు. ఓకే రమ్మన్నాను. తర్వాత ఏమంటే వాళ్ళనే బాగలేదంట, సిక్లో ఉన్నారు కొంతమంది అక్కడ. మనం వెళ్తే మళ్ళీ మనం సిక్ అవుతుంది, ఎందుకు క్యాన్సిల్ చేశాను. ఆయన చెప్పి వచ్చాడు, మనం వద్దలే సరే రా అని చెప్పాను. సార్ మన వాగులేదు కదా సార్, అవునవును మన అవును. మా ఊరు వాగులాగా. దానికి మనం పంపు కొనుక్కుంటే బాగుండేది కదా, వాటర్ క్యాన్కి పెట్టేసి పంపడం చూడు. ఛార్జింగ్ అవుతుందా? ఏం అవ్వట్లేదు ఛార్జింగ్. అది అవుతుందా? ట్రైబుల్ సార్, భద్రాచలం నుంచి వచ్చాడు. అయ్యా కూర్చోండి. డోరేసి డోరీ నాన్న, డోర్ ఆ డోరీ ఆడు చూసుకోవాలి, బళ్ళు వస్తాయి. ఆయన వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఈ సినిమాలు మొత్తం తీసుకుంటారు శ్రీకాంత్. ఓకే సార్. చిన్నగా వెళ్ళారు, ఊడొచ్చేస్తుంది. ఏంటి వాటర్ బాటిల్ మున్నూరు మూల కాదు. ఇట్లానే కోయంబత్తూరు బిగ్ ప్లాంట్స్ ప్రొపరేటర్ ఆయనకి మొత్తం మలేషియా సింగపూర్ అటు ఇస్తాడు జనరల్. ఇలాంటి ఏరియాలు రిసార్ట్లు పెట్టేశాడు కోయంబత్తూరులో. ఆయన 40 కాలేజెస్ ఉన్నాయి. మీరు మొన్న మిమ్మల్ని అడిగితే అంత దూరం వద్దన్నారుగా. ఏది? రేంజ్ అవునవును అవును, అదే అదే. యాక్చువల్లీ వేరే వాళ్ళ ద్వారా నాకు గీతం కూడా అవకాశం వచ్చింది. షైనింగ్ వైజాగ్ గీతం ఉంది. నాకే అంత దూరం ఎందుకులే, డిగ్రీ కదా, చిన్నప్పటి నుంచి చేస్తే ఇబ్బంది ఉండేది కాదు. అప్పటికి ఈ అమ్మాయి కూడా వెళ్ళింది, సెయింట్ డాన్స్ కాలేజ్కి వెళ్ళింది. 1-2 రోజులు 3 రోజులు ఉండలేకపోయింది. ఇంక ఫోన్ చేసి రాని ఆడి ఇంటికి వస్తా అండి. నేను 2-3 రోజులు కూర్చొని వచ్చాను, రోజులు కూర్చొని వచ్చాను. 3 గంటలకి అయిపోయింది క్లాస్ వాళ్ళది. ఇంకా 3 గంటలకి 4 గంటలకి వెళ్ళేవాడిని, 6 గంటలకు కూర్చొని వచ్చేవాడు. అప్పుడు ఏం చేస్తే మహిమ మన ఇంటర్కి వచ్చేసరికి మన ఇంటర్లో చేస్తే హాస్టల్ కాలేజీలో అలవాటు అయిపోయింది. అంటే డిగ్రీ దాకా మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా, కొంచెం ఇది ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత ఇస్తాను కదా, అయిపోయిన తర్వాత
అడిగారు ఆ. వీళ్ళేమో ఆ లాంగ్వేజ్ మేము ఉండలేమో వెళ్తే నువ్వు వెళ్ళు. ఆ. అటు సెంకెళ్ళి వచ్చారు అటు సెంకెళ్ళి కాకినాడలో ప్లాన్ చేస్తున్నారు కదా. ఓకే ఓకే 3,500 కొట్టుకొని ప్రాజెక్ట్ ఒకటి అది కన్ఫర్మ్ అయితే అక్కడ మెయింటెనెన్స్ చూద్దామని అని చెప్పాను. ఆ. ఇంకొక బిజినెస్ కూడా ఉంది సైడ్ బిజినెస్. ఉమ్. ఈ శుక్రవారం శనివారం వాళ్ళు మారాలు ఉంటారు కదా కోయంబత్తూరు నుంచి ఉమ్. బిజినెస్ మొత్తం అయింది. లోకల్లో తీసుకుంటూ ఉంటారు. కొద్దిగా చెప్తారు ఉమ్. అసలు గుడిసె నన్ను తీసుకెళ్తారు ఆయన అట్లా ఆ బండ్లు వెళ్తారు 10,000 15,000 20,000 డిమాండ్. గుడిసె అంటే ఎత్తైన కొండ ప్రాంతం. ఆ కొండ మీద మేఘాలు కొండ కలుసుకుంటాయి. టూరిస్ట్ స్పాట్ అన్నమాట అది. ఆకు మామిడి కోట వచ్చామండి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం. స్ట్రైట్కి వెళ్తే దారకొండ ఇంకా భద్రాచలం రోడ్డుకి వెళ్ళిపోతుంది. ఇది పుల్లంగి సార్ ఇది గుర్తుపెట్టి పాస్పోర్ట్. అదిగో అది అది పెట్టే చెప్పాను బోర్డు పెట్టి. మేము మన దారకొండ నుంచి మొత్తం తిరిగి ఇటు వచ్చి రోడ్డు వచ్చింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు గారు. ఓకే. ఆయన వచ్చినప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే తీసుకుని వెళ్ళాను. మనల్ని పిల్లలు వదిలిపెట్టాలేదు, మన పిల్లలు వదిలిపెట్టాలి. అదే వచ్చింది తొందరగా. ఇప్పుడు నేను కూడా ఇట్లా మూవ్ అవ్వడం కూడా అదే నాకు బాధ. పిల్లలు ఎదుగుచ్చారని మూవ్ కావాలి. అంటే ఇప్పుడు అక్కడే వండుకోకుండా ఇట్లా మూవ్ అయిపోయాను. అప్పుడు దానికి తగ్గట్టుగా మనం చూస్తాం.